తక్కువ ఖర్చుతో బహుళ ప్రయోజనాలిచ్చే ప్రయోగాత్మక పరికరాలు రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో మెరిశాయి. ఒక్కో పరికరం ఒక ప్రత్యేకతను చాటుతూ ఆహుతులను ఆకట్టుకున్నాయి. శాస్త్ర విజ్ఞానం పట్ల విద్యార్థుల ఆసక్తిని పెంచే దిశగా వారిని ఆలోచింపజేస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్ ఎస్వీకేఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా జరుగుతోంది. నేటితో ముగుస్తున్న ఈ ప్రదర్శనలో 33 జిల్లాల నుంచి 860కి పైగా ఆవిష్కరణలను విద్యార్థులు అక్కడ ప్రదర్శించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నేటితో ముగియనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి పలు పాఠశాలల విద్యార్థులు తాము రూపొందించిన పరికరాన్ని ప్రదర్శించారు. విజ్ఞాన ప్రదర్శనను తిలకించేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. నిత్య జీవితంలో పలు ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా బహుళ ప్రయోజనాలున్న పరికరాలను అతి తక్కువ ఖర్చుతో తయారు చేసి విద్యార్థులు అబ్బురపరిచారు. విద్యార్థులు తమ నూతన ఆవిష్కరణల పనితీరును వివరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం ఫుడ్ ఖరాబ్ అయినా మంచిగా ఉందా తెలుసుకోవచ్చు. ఇది ఐఆర్ సెన్సార్, ఇది ఫుడ్ ఉందా లేదా చెప్తుంది. ఇది కెమికల్ సెన్సార్, దీనివల్ల మనం కెమికల్స్ ఉన్నాయా లేవా తెలుసుకోవచ్చు. ఇది స్మోక్ సెన్సార్, దీనివల్ల మన ఫుడ్లో బ్యాడ్ స్మెల్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఇవి మనం ఫ్రెష్ ఫుడ్లో పెట్టి చూద్దాం. కెమికల్ సెన్సార్ నాట్ డిటెక్టెడ్, ఎందుకంటే ఇందులో కెమికల్స్ లేవు. ఇది గ్యాస్ సెన్సార్, గ్యాస్ సెన్స్ డిటెక్ట్ చేసినప్పుడు ఇది నాట్ డిటెక్టెడ్ అని వస్తుంది, ఎందుకంటే ఇందులో బ్యాడ్ స్మెల్ కూడా లేదు. ఇది ఐఆర్ సెన్సార్ డిటెక్టెడ్, ఎందుకంటే ఐఆర్ సెన్సార్ ఫుడ్ ఉందా లేదా మాత్రమే చెప్తుంది. ఓవరాల్ ఫుడ్ స్టేటస్ ఇస్ నార్మల్, ఎందుకంటే ఇది ఫ్రెష్ ఫుడ్. ఇది ఇప్పుడు మనము కంటామినేటెడ్ ఫుడ్లో పెట్టి చూద్దాం. ఐఆర్ సెన్సార్ ఇస్ డిటెక్టెడ్, ఎందుకంటే ఇందులో ఫుడ్ ఉంది కాబట్టి ఐఆర్ సెన్సార్ ఇస్ డిటెక్టెడ్. కెమికల్ సెన్సార్ ఇస్ ఆల్సో డిటెక్టెడ్, ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఉన్నాయి కాబట్టి కెమికల్ సెన్సార్ ఇస్ డిటెక్టెడ్ అని వచ్చింది. స్మోక్ సెన్సార్ ఇస్ ఆల్సో డిటెక్టెడ్, ఎందుకంటే ఓవరాల్ ఫుడ్ స్టేటస్ ఇస్ ఫుడ్ స్పాయిల్, దీనివల్ల ఫుడ్ మంచిగా ఉందా లేదా ఖరాబ్ అయిందా మనం తెలుసుకోవచ్చు. క్రాప్ ప్రొటెక్టర్ ఫ్రమ్ రెయిన్ సార్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఒక సెన్సార్ మీద వాటర్ పడ్డప్పుడు అలారం డిటెక్ట్ అవుతుంది సార్. అలారం డిటెక్ట్ అయిన తర్వాత తన ఇంట్లోనే ఈ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి ఉంటాయి సార్. ఒక 2 స్విచ్చెస్ ఉంటాయి సార్, రివర్స్ అండ్ ఫార్వర్డ్ స్విచ్చెస్ సార్. ఇది అనేది మూసుకొస్తుంది సార్. మూసుకొచ్చిన తర్వాత బజర్ అనేది ఆఫ్ అవుతుంది సార్. మళ్ళీ రివర్స్ స్విచ్ చేసుకుంటారు సార్. 10,000 అవుతుంది సార్. నాకు వచ్చిన ఖర్చు 500 సార్. మనం ఎక్కడ పడితే అక్కడ చేసుకోవచ్చు సార్, ఏ విలేజ్ లో అయినా ఎక్కడైనా. సోలార్ పెట్టుకొని బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకున్నా సార్. బ్యాటరీ ఛార్జింగ్ అయిన తర్వాత దాన్ని 24 hours ఎప్పుడైనా ఎక్కడైనా పనిచేస్తుంది సార్. రైతులు తమ పంటను కోసిన తర్వాత ఎండబెట్టి దాన్ని తూర్పారబెట్టడం జరుగుతుంది. వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, చాటలతో చేస్తారు కాబట్టి శారీరక శ్రమ అలాగే చాలా అవసరం ఉంటుంది. గాలి కూడా సహకరించాలి, అలాంటి కష్టాలు లేకుండా దీన్ని తయారు చేయడం జరిగింది. దీని పేరు విన్నోయింగ్ మిషన్, తూర్పారబెట్టే మిషన్. తక్కువ ఖర్చుతో దీన్ని చేసుకొని రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గాలి సహకరించకపోయినా మనం ఎలాంటి పరిస్థితుల్లో అన్నా దీన్ని చేయవచ్చు. నా ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఏంటంటే స్మార్ట్ ప్లాట్ఫామ్ టు ప్రివెంట్ యాక్సిడెంట్స్ ఎట్ రైల్వే స్టేషన్. జనాలు చాలా మంది క్రౌడ్గా ఉంటూ ఉంటారు. ట్రైన్ రాగానే వాళ్ళు త్వరగా ఎక్కడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో ట్రైన్కి ప్లాట్ఫామ్కి మధ్యలో ఉన్న గ్యాప్లో పడిపోతారు. ట్రైన్ ప్లాట్ఫామ్లోకి రాగానే ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ ట్రైన్కి మూవ్ అవుతుండగా చాలా మంది ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ మూవ్ అవుతున్నప్పుడు ఎక్కకుండా ప్లాట్ఫామ్ అనేది వాళ్ళని ఆపేస్తుంది. ఎలా అంటే మూవ్ అవ్వగానే ఇది క్లోజ్ అవుతుంది. మనం చాలా మంది ప్రాణాలని కాపాడొచ్చు. దీని పేరు స్మార్ట్ కమ్యూనికేషన్. ఇది మెయిన్లీ రూరల్ ఏరియాస్లో ఇంకా ఏజెన్సీ ఏరియాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎమర్జెన్సీ కేసెస్లో సిచ్యువేషన్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, కొన్ని మంది వాళ్ళ ప్రాణాలు వదులుకుంటారు. దానికోసం మనం ఈ ఫీచర్ కనిపెట్టాం. దీనికి ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ స్విచ్ ఆన్ చేస్తామో ఇంటికి ఒక స్విచ్ అసెంబుల్ చేస్తాం సిరీస్ కనెక్షన్లో. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఈ స్విచ్ ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ బల్బు కూడా గ్లో అవుతుంది. సిరీస్ కనెక్షన్ అంతా మనం హాస్పిటల్లో ఇవ్వాలి. దీనివల్ల మనం రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్, మళ్ళీ ఏజెన్సీ ఏరియాస్లో ఉన్న పీపుల్ మళ్ళీ సేవ్ చేయొచ్చు. ఇది మాది ఫ్లడ్ అలారం. జనాలకి చాలా యూజ్ అవుతుంది. ఎట్లా అంటే రాత్రికి రాత్రి వరద
వచ్చినప్పుడు జనాలు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాల్సి ఉంటుంది. సడన్ హైట్లోకి రాగానే అలారం మోగిద్ది, వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు ఏరే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇవి నేను ఎందుకు తయారు చేశానంటే రైతులు ఇట్లా కట్టెలు తెచ్చే వారికి ఇబ్బంది అవుతుందని ఈ చెప్పులు నేను తయారు చేశాను. ముళ్ళులు గుచ్చుకోకుండా ఉంటుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికి. దీన్ని ఫ్యాన్ బ్లేడ్ ఆయిల్ క్యాన్ దాన్ని కట్ చేసి పెట్టాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి హైడ్రాలిక్ హోమ్ లిఫ్టింగ్ సిస్టమ్ ఫర్ ఫ్లడ్స్ ప్రొటెక్షన్. హైడ్రాలిక్ హోమ్ లిఫ్టింగ్ మనకి ఫ్లడ్స్ ఎప్పుడు వస్తున్నాయో తెలియదు కాబట్టి మనము ఈ హైడ్రాలిక్ సిస్టమ్ ని యూజ్ చేసుకొని మనం సేఫ్ గా ఉండొచ్చు. మనకి ఎప్పుడైతే ఫ్లడ్స్ వస్తుందో వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు హైడ్రాలిక్ ఆటోమేటిక్ గా హౌస్ ని లేపుతుంది. సో మనకి ఎప్పుడైతే ఫ్లడ్స్ వెళ్ళిపోతుందో వాటర్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా హౌస్ ని కిందికి దించుతుంది. సో దాని వల్ల మనకి టెక్నాలజీకి సంబంధించిన థింగ్స్ అయినా సరే, ఇంట్లో వస్తువులైనా సరే, మనుషులైనా సరే ఏం ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్ గా ఉంచుతుంది. మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటాము. సో దాని వల్ల మనకి ఈ ప్రాజెక్ట్ చాలా అవసరము. ప్రోన్ ఏరియాస్ లో మనం ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇది వాటర్ ప్రూఫ్ ఫుడ్ హౌస్ మాత్రమే కట్టుకోవాలి. ఎటువంటి కన్స్ట్రక్షన్ యూజ్ చేసుకోకూడదు. మా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ విత్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ రోబోట్. దీన్ని మనం బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా యాక్సెస్ అవుతుంది అనమాట. డ్రిల్లింగ్ చేయొచ్చు దీంట్లో, ప్లస్ సీడింగ్ కూడా చేయొచ్చు, వాటరింగ్ చేయొచ్చు. ఇవన్నీ కలిపి మనకు ఒక మల్టీ ఆపరేషన్ ఉంటుంది. ఆ మల్టీ ఆపరేషన్ వచ్చేసి టూ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మల్టీ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ డ్రిల్ చేసుకుంటుంది సీడింగ్ ఎక్కడ చేయాలనేసి. తర్వాత కొద్ది ముందుకెళ్ళాక డ్రిల్ చేసిన ప్లేస్ దగ్గర సీడ్స్ పడి సీడింగ్ అవుతుంది. ఈ మిషన్ వల్ల ఏంటంటే ఫార్మర్స్ టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఫార్మర్స్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది అనమాట. నేటితో ప్రదర్శన ముగియనుండడంతో విద్యార్థుల ప్రయోగాలను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేయనున్నారు. అలా ఎంపికైన ప్రయోగాలు దక్షిణ భారత సైన్స్ ఫేర్, జాతీయ స్థాయి సైన్స్ ఫేర్లో పోటీ పడేందుకు అవకాశం దక్కనుంది.